Hey guys, this is T. Venkateshwarlu and you are watching Sandeep English World. In today's video, you are going to learn about an interesting item. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. If you want to learn better English, don't forget to subscribe to our channel. Do అనేదాన్ని ఎన్ని రకాల సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము అనేది నేటి వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. లెట్స్ లెర్న్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ డూ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. డూ యాజ్ యూ లైక్, నీకు నచ్చినట్లుగా నువ్వు చెయ్యి. డూ యాజ్ యూ లైక్. ఈ కాంటెక్స్ట్లో డూ అనేది యాక్ట్ అని అర్థాన్ని ఇస్తుంది. ఇంగ్లీష్లో ఒకే పదం డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ని ఇస్తుంది అనడానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇష్యూ అన్నాం, ISSUE ఇష్యూ. ఇష్యూ అంటే ఒక మీనింగ్ ఎక్కువ మందికి తెలిసినటువంటి అర్థం ప్రాబ్లం అని. పంజాబ్ ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ ఇలా చెప్తున్నాను. అంటే పంజాబ్ ప్రాబ్లం, కాశ్మీర్ ప్రాబ్లం. ఇష్యూ అంటే ప్రాబ్లం అని. మరి ఇంకొక సందర్భంలో ఐ ఆమ్ ద థర్డ్ ఇష్యూ ఆఫ్ మై పేరెంట్స్, నేను మా తల్లిదండ్రులకి మూడవ బిడ్డను. ఐ ఆమ్ ద థర్డ్ ఇష్యూ. ఇష్యూ అంటే చైల్డ్ మరొక సందర్భంలో. మరి మరో సందర్భం ఐ రిక్వెస్ట్ యూ టు ఇష్యూ మీ మై TC, CC అండ్ SC. TC, CC, SC ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, కాన్వెక్ట్ సర్టిఫికేటు ఇష్యూ చేయండి అంటే గివ్. అంటే ఒకే వర్డ్ డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుందన్నమాట. అట్లాగే కొంతమంది ఒక వర్డ్కి తెలుగులో ఒక అర్థం అని చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదు. ఆన్ పైన అంటూ ఉంటారు. ఆన్ అంటే పైన ఒక సందర్భంలో. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ టేబుల్ పైన ఉన్నది. ఓకే, కానీ ఎల్లవేళలా ఆన్ అంటే పైన అని కాదు. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే, నేను ఆదివారం కలుస్తాను అంటే ఆదివారం పైన కలుస్తానని కాదు కదా. ఆదివారం రోజున అక్కడ ఆన్ అంటే నా అనే అర్థం వస్తుంది అన్నమాట. సో ఒక వర్డ్ డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంది. ఒక ఇంగ్లీష్ పదానికి చాలా అర్థాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ సందర్భంలో డూ అంటే యాక్ట్. డూ దీస్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్లీ. డూ దీస్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్లీ అంటే అరేంజ్ అని అర్థం. ఇక్కడ అరేంజ్ దీస్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్లీ, ఈ పుష్పాలని అందంగా అమర్చండి అని అర్థం. డూ అంటే అరేంజ్ అన్నది. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ వోంట్ డూ, ఇటువంటి ప్రవర్తన అంగీకరించబడదు. ఇక్కడ డూ అంటే బి యాక్సెప్టబుల్. డూ అంటే ఇక్కడ బి యాక్సెప్టబుల్ అంగీకరించటం. బి యాక్సెప్టబుల్ అంగీకరించదగిన అని. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ వోంట్, విల్ నాట్ షార్ట్ ఫామ్ వోంట్. వోంట్ డూ అంటే వోంట్ బి యాక్సెప్టబుల్, ఇటువంటి ప్రవర్తన అంగీకారము కాదు. యాజ్ ఎ స్పెషల్ ఆఫర్ దే డూ టూ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్. యాజ్ ఎ స్పెషల్ ఆఫర్ దే డూ టూ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్. ఇక్కడ డూ అంటే ప్రొవైడ్, ప్రొవైడ్ అంటే గివ్, ఇస్తారు అని. ఒక స్పెషల్ ఆఫర్లో భాగంగా ఒక వస్తువు ధరకి రెండు వస్తువులు ఇస్తారు. దే డూ టూ మీన్స్ దే గివ్ టూ, దే ప్రొవైడ్ టూ. ఇక్కడ ప్రొవైడ్ అనే అర్థం వస్తుంది. నెవర్ డూ ఎనీబడి మనం తరచుగా రియల్ లైఫ్లో ఉపయోగించవచ్చు. నెవర్ డూ ఎనీబడి, నెవర్ చీట్ ఎనీబడి. డూ అంటే ఇక్కడ అర్థం చీట్, మోసం చేయుట అని. నెవర్ డూ ఎనీబడి, నెవర్ చీట్ ఎనీబడి. ఎప్పటికీ కూడా ఎవరిని మోసం చేయవద్దు. ద సర్వెంట్ విల్ డూ ద డర్టీ రూమ్. ఆ సర్వెంటు ఆ మురికిగా ఉన్న రూమ్ని క్లీన్ చేస్తుంది. ద సర్వెంట్ విల్ డూ, ఇక్కడ డూ అంటే క్లీన్, క్లీన్ చేయడం. హూ విల్ డూ ద ఫుడ్ ఫర్ యూ. ఒక క్వశ్చన్ ఇస్తున్నా, హూ విల్ డూ ద ఫుడ్ ఫర్ యూ. ఇక్కడ డూ అంటే కుక్, వంట చేయుట. నీకు ఎవరు వంట చేసి పెడతారు?
Who will do the food for you? Who will cook the food for you? I am interested to do the spoken English classes. I am interested to do the spoken English classes. To do means here to deal with the spoken English classes. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని డీల్ చేయడం నాకు ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో ఆసక్తి నాకు ఉన్నది. డూ షట్ అప్ యువర్ మౌత్. జనరల్గా నోర్ మీ అంటానికి షట్ అప్ యువర్ మౌత్ అని మన పిల్లలకి కాషన్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ డూ షట్ అప్ యువర్ మౌత్ అన్నామంటే ఆ షటప్ అన్న దానికి ఎక్స్ట్రా ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవడానికి వీల్లేదు. ఇదే కాదు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సిట్ డౌన్, కూర్చోన్, ఇంకా ఫోర్స్ఫుల్గా చెప్పాలి. అదే డూ సిట్ డౌన్, గెట్ అవుట్, డూ గెట్ అవుట్ అన్నామంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎదుటి వారికి చెబుతున్నట్టు. డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? జనరల్గా సింపుల్ ప్రెజెంటెన్స్లో ప్రశ్న వేయడానికి డూ తోటి ఎక్కువగా మొదలు పెడుతుంటాం. సబ్జెక్టు ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డూ యూ, డూ దే, డూ వి, డూ ఐ, ఇలా. డూ యూ లైక్ మ్యూజిక్? నీకు సంగీతం అంటే ఇష్టమేనా? ఇలా మనం క్వశ్చన్స్ వేయడానికి, మరి ముఖ్యంగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వేయడానికి, మరియు నెగటివ్ సెంటెన్సెస్లో కూడా డూ ఉపయోగిస్తాం. నెగటివ్ సెంటెన్సెస్ ఐ డోంట్ లైక్, ఐ డోంట్ లైక్, ఐ డు నాట్ లైక్, అలాంటి సందర్భాల్లో కూడా డూ ఉపయోగిస్తాం. హర్ డూ ఈజ్ స్ట్రేంజ్. నిజంగా ఈ సెంటెన్సే స్ట్రేంజ్ అనిపిస్తుంది చాలా మందికి. ఇదేంటి డూ అనే దానికి ఇంత అర్థం ఉన్నదా? హర్ డూ ఈజ్ స్ట్రేంజ్. ఇక్కడ డూ అంటే హర్ డూ హియర్ మీన్స్ హర్ హెయిర్ స్టైల్. ఆమె హెయిర్ స్టైలు ఎంతగా ఉన్నదే, రకరకాలు పంక్ స్టైలు, పోనీ స్టైలు, ఇలా రకరకాలుగా హెయిర్ స్టైల్ ఉంటాయి. హర్ డూ హియర్ మీన్స్ హర్ హెయిర్ స్టైల్. డోంట్ వర్రీ, నథింగ్ విల్ డూ. డోంట్ వర్రీ, బాధపడద్దు. నథింగ్ విల్ డూ, నథింగ్ విల్ హ్యాపెన్. ఇక్కడ డూ అంటే హ్యాపెన్. ప్రతి సెంటెన్స్కి చివర బ్రాకెట్స్లో ఆ డూ అనే పదానికి ఆ సందర్భంలో ఏ అర్థం వస్తుంది వివరంగా చెప్పాము. మీరు ఇంకా నోట్ చేసుకోవాలంటే వీడియోని పాజ్ చేసి సైతం మీరు నోట్ చేసుకోవచ్చు. కెన్ యూ డూ మీ 10 జిరాక్స్ కాపీస్? ఇక్కడ ఈ సందర్భంలో డూ అంటే మేక్. కెన్ యూ డూ మీ, కెన్ యూ మేక్ మీ 10 జిరాక్స్ కాపీస్, 10 ఫోటోస్టాట్ కాపీస్. నాకు ఒక 10 ఫోటోస్టాట్ కాపీస్ కావాలి అనడానికి ఈ సందర్భంలో కెన్ యూ డూ మీ, కెన్ యూ మేక్ మీ, కెన్ యూ క్రియేట్ మీ, నా కోసం అవి క్రియేట్ చేస్తావా? ఐ కెన్ డూ వెల్ ఇన్ మై న్యూ జాబ్. ఐ కెన్ డూ వెల్ ఇన్ మై న్యూ జాబ్. నేను చేరిన కొత్త ఉద్యోగంలో ఐ కెన్ డూ మీన్స్ ఐ కెన్ మేనేజ్. నేను బాగా మేనేజ్ చేయగలను, అక్కడ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూడగలను. డూ వాజ్ అరేంజ్డ్ ఆన్ హిజ్ బర్త్ యానివర్సరీ. అతని పుట్టిన వార్షికోత్సవ సందర్భంగా, జనరల్గా బర్త్డే అంటుంటాం. బర్త్డే అంటే పుట్టినరోజే. ఆ రోజు మరలా గడిచిందంటే సంవత్సరం గడిస్తే బర్త్ యానివర్సరీ అనాలి. అది 10వది అనుకో 10th బర్త్ యానివర్సరీ, 50th బర్త్ యానివర్సరీ అలా చెప్పాలి. జనరల్గా హ్యాపీ బర్త్డే అంటాం. పుట్టినరోజు అని జనరల్గా మనం తెలుగులో అంటాము, కానీ కరెక్ట్గా చెప్పాలంటే బర్త్ యానివర్సరీ, హ్యాపీ బర్త్ యానివర్సరీ అనాలి. ఎనీహౌ డూ వాజ్ అరేంజ్డ్. హియర్ డూ అంటే పార్టీ అని అర్థం. A party was arranged on the occasion of his birth anniversary. A do was, a party was. What do you do on Sundays? సహజంగా ఆదివారాలు నువ్వు ఏం చేస్తుంటావు? What do you perform? Do అంటే ఇక్కడ perform. నేను ప్రజెంట్ ఏమైనా చేస్తానుకో ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్, ఐ ఆమ్ పర్ఫార్మింగ్ సంథింగ్, పర్టికులర్గా ఏదో ఒకటి చేస్తున్నట్టు. Will you do the role of Lord Krishna? Will you do the role of? Do అంటే ఇక్కడ play. Will you play the role of Lord Krishna? కృష్ణుడు దేవుడు, లార్డ్ అంటే ఇక్కడ ఆ కృష్ణుడి యొక్క పాత్రను నువ్వు పోషిస్తావా? Will you do అంటే will you play?
he had to do 12 years for his role in the case. కేసు అంటే ఇక్కడ మర్డర్ కేస్, ఒక్కొక్కళ్ళు డబుల్ మర్డర్ కేసులో ఉంటుంటాడు. అతడు 2 హత్య కేసుల్లో ఉండడానికి హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డబుల్ మర్డర్ కేస్. ఇక్కడ హీ హ్యాడ్ టు డూ 12 years. ఇక్కడ డూ అంటే స్పెండ్ టైమ్ ఇన్ ప్రిజన్, స్పెండ్ టైమ్ ఇన్ జైల్, జైల్లో సమయాన్ని గడపటం. అతడు మర్డర్ కేసులో తన పాత్ర ఉండటం వలన 12 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడపవలసి వచ్చింది. he had to spend time in jail. If you make a noise, I will do you. సహజంగా if you make a noise, I will punish you అంటూ ఉంటాం. అక్కడ పనిష్ బదులుగా ఐ విల్ డూ యూ అంటే ఐ విల్ పనిష్ యూ. ఇక్కడ డూ అంటే పనిష్. కెన్ యూ డూ దిస్ పజిల్? కెన్ యూ సాల్వ్ దిస్ పజిల్? మనం చిక్కు ప్రశ్నని పజిల్ అంటాం. ఈ చిక్కు ప్రశ్నను నువ్వు సాల్వ్ చేయగలవా, పరిష్కరించగలవా అంటానికి కెన్ యూ డూ అంటే ఇక్కడ కెన్ యూ సాల్వ్. నన్ కెన్ డూ యువర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ హౌస్. మీ హౌస్ ఫుల్లీ ప్రొటెక్టెడ్, చుట్టూ చక్కగా కాంపౌండ్ లేదా ఫెన్సింగ్ రకరకాల ప్రొటెక్షన్ ఉంటుంది కొంతమందికి. ఫుల్లీ ప్రొటెక్టెడ్ హౌస్, మీ యొక్క పూర్తిగా సంరక్షణతో పరిరక్షణతో ఉన్నటువంటి మీ ఇల్లుని ఎవరు దోచుకోలేరు అంటానికి నన్ కెన్ డూ. నన్ కెన్ ఎంటర్ యువర్ హౌస్ ఇలీగలీ అండ్ స్టీల్ ఎనీథింగ్. ఇక్కడ డూ అంటే రాబ్, దోచుకోవడం, థెఫ్ట్, స్టీల్ ఈ సెన్స్ వస్తుంది. ఐ వాంట్ టు డూ మై పిహెచ్డి. ఐ వాంట్ టు డూ మై పిహెచ్డి. ఐ వాంట్ టు స్టడీ మై పిహెచ్డి. ఇక్కడ డూ అంటే స్టడీ, చదువుకోవటం. సమ్ యాక్టర్స్ డూ హెరాయిన్. హెరాయిన్ అంటే ఓపియం, మత్తు మందు అని. కొంతమంది యాక్టర్స్ ఈ మధ్య కాలంలో దే డూ హెరాయిన్, దే టేక్ ఇలీగలీ, దే టేక్ హెరాయిన్ ఇలీగలీ. ఇక్కడ డూ అంటే టేక్ ఇలీగలీ, చట్ట విరుద్ధంగా చేసే పని. మరి ముఖ్యంగా ఈ మత్తు మందు, మత్తు పానీయాలు ఇలా చట్ట విరుద్ధంగా చేసేటువంటి దానికి ఈ పదం ఉపయోగిస్తుంటాం. Some actors do means some actors take illegally. I can run faster than you do. నేను నీకంటే ఫాస్ట్గా నడవగలను. జనరల్గా ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ యూ రన్ అనాలి. అలా యూ రన్ అని మరలా అదే వర్బ్ రిపీట్ కాకుండా అవాయిడ్ చేయడానికి డూ ఉపయోగిస్తాం. ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ యూ డూ అంటే అర్థం ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ యూ రన్ అని అర్థం. మళ్ళా రన్ అనకుండా టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ ఈ రన్ అనేటువంటి వర్బ్ మళ్ళా రాకుండా ఇక్కడ డూ అని ఉపయోగించామంటే అదే వర్బ్ని రిపీట్ కాకుండా అవాయిడ్ చేయడానికి ఉపయోగిస్తాం. దే డూ 10 kilometers per day టు సెల్ వెజిటబుల్స్. కూరగాయలు అమ్మడానికి వారు రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. దే డూ 10 kilometers మీన్స్ దే ట్రావెల్ 10 kilometers. డూ అంటే ఇక్కడ ట్రావెల్, ప్రయాణం చేయుట. ఐ డూ ఆల్ మై స్టూడెంట్స్ ఈక్వలీ. ఐ డూ ఆల్ మై స్టూడెంట్స్ మీన్స్ హియర్ ఐ ట్రీట్ ఆల్ మై స్టూడెంట్స్ ఈక్వలీ. అందరి విద్యార్థుల్ని నేను సమానంగా చూస్తా, అందరిని సమానంగా చూస్తాను అని అర్థం. We are in a poor do because of COVID-19. ప్రస్తుత పరిస్థితి కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కోవిడ్-19 వలన ప్రస్తుతం సిచ్యువేషన్, ఇక్కడ డూ అంటే సిచ్యువేషన్, పరిస్థితి. వీఆర్ ఇన్ అ పూర్ డూ, మనం పూర్ సిచ్యువేషన్లో ఉన్నాము అర్థం. వీఆర్ ఇన్ అ పూర్ డూ ఒక నౌన్ ఫామ్గా ఉపయోగిస్తున్నాం. డూ అంటే ఇక్కడ సిచ్యువేషన్, పరిస్థితి. మై డ్రీమ్ ఈజ్ టు డూ ద తాజ్ మహల్. నిజంగా నా డ్రీము ఎప్పటి నుంచో అనుకుంటున్నా తాజ్ మహల్ను ఒక్కసారన్నా చూడాలి అని. మై డ్రీమ్ ఈజ్ టు డూ, మై డ్రీమ్ ఈజ్ టు విజిట్ ద తాజ్ మహల్. తాజ్ మహల్ని సందర్శించడం. ఇక్కడ డూ అంటే విజిట్.
ఇలా ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి ఇంగ్లీష్లో అనే విషయాన్ని గమనించాలి. ఈ డూకి ఇన్ని అర్థాలు ఉన్న విషయాన్ని మీరు గమనించితే భవిష్యత్తులో మీరు రాయబోయే పోటీ పరీక్షలకి కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్, మీనింగ్స్ అడుగుతూ ఉంటారు. మీకు ఒక పదానికి అర్థం తెలిస్తే ఆ ఒక పదానికి అర్థాన్ని అక్కడ అన్వయించుకోకుండా ఆ కాంటెక్స్ట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థం ఇదే ఉంటుంది అని గెస్ చేసేటువంటి నాలెడ్జ్ రావాలి. అలా ప్రాక్టికల్గా కాన్స్టెంట్ ప్రాక్టీసు, రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటివి ఉంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఉన్నటువంటి వాళ్ళకి, న్యూస్ వాచింగ్, న్యూస్ లిజనింగ్, ఇంగ్లీష్ న్యూస్ ఉన్నటువంటి హ్యాబిట్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఈజీగా పసిగడతారు. ఎనీహౌ, మీరు in the days to come you will watch a number of exciting videos. If you are happy with this video, don't forget to share it and don't forget to like it and comment on it, and happy learning.